సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మొదలు పెట్టండి. ఎన్ని ఎకరాల పొలం ఉందండి? మాకు 28 acres ఉంది. అప్పుడు మా తాతయ్య 10,000కి 5,000కి 1000 రూపాయలకి అమ్మేసినాడు పొలాలన్నీ. అందరు ప్యాకటారు అమ్ముతాడు కదా, మా తాత ప్యాకటాడుగా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నాకు కుదిరినన్ని కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు, స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటా, అది దత్తత తీసుకుంటా అని అన్నారు. మా ఊరు స్కూల్ ని దత్తత తీసుకున్నా. నువ్వు ఇచ్చే డబ్బులు వాళ్ళకి కనీసం చిన్న చిన్న ఖర్చులకు కూడా రావు, ఎందుకు ఉదర కొడుతున్నావు? తెలుగు వాళ్ళేనా మీరు? అరబిక్. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎక్కువ ఎవరి ఇష్టం మీకు? మా నాయనమ్మ ఇష్టం. మా నాయనమ్మ అన్ని నీతి కవులు చెప్తుంది. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ప్లస్ ఎప్పుడంటే అప్పుడు పాకెట్ మనీ ఇస్తుంది. మీరేంటండి నిజంగా సీరియస్లీ ఇంతే ఉంటారా? ఈ చైన్ కూడా మా నాయనమే పెట్టింది. ఎవరికైనా చూపించండి రా. ఎంత సంపాదిస్తుండే మీరు ఈ ఆర్ట్స్ అమ్ముతారు? ఎవ్రీడే $250 నుంచి $300 మధ్యలో వస్తుంది. అట్లా ఎలా ఇప్పుడు యుఎస్ లో రోడ్డు మీద నిలబడి వాళ్ళు అమ్ముతున్నారు కదా? ఇన్స్టా స్టార్ట్ చేసిందే బొమ్మలు అమ్ముతాకి. పాకి పనులు చేయలేక హార్ట్ అటాక్ వస్తుందేమో నవ్వి నవ్వి. బంగారం సీరియస్ పర్సనాలిటీ అనుకున్నా నేను లిటరల్లీ. మీరు ఫుల్ కామెడీ కొడతా అనుకున్నారా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. మళ్ళీ స్టార్ట్ చేస్తారా? అది ఇంట్రడక్షన్. ఏంటి మమ్మీ ఎవడు? అన్నా నువ్వు మా ఊడు అనుకున్నానే, కాదు పగోడివి, నువ్వు ఫుల్ రిచ్. పాపం ఎవరు? కేసీఆర్. ఇవే ప్లీజ్ మీరు ఎడిటింగ్ లో నేను ఎక్కువ నవ్విందంతా కట్ చేయండి. $100 ప్రశ్న వద్దు, నాకు వద్దు. $100 ఇయ్య అవసరం లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారండి. హానెస్ట్గా చెప్తున్నా, ఈ 10 నిమిషాల్లో నేను మేబీ నాకు ఇంకో 2 రోజులో 2 సంవత్సరాల్లో ఆయుష్ పెరిగిపోయి ఉంటుంది, అంత నవ్వుకున్నాను నేను. చాలా జెన్యున్గా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలకి ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఏదో స్క్రిప్ట్ రాసుకొని ప్రిపేర్ అవుతాడేమో అనుకున్నా, కానీ ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది స్క్రిప్ట్ లేదు, ఏం లేదు, ఉన్నది ఉన్నట్టే అప్పటికప్పుడు పెట్టడం చెప్పేయడమే అనమాట. ఇంకెవరో కాదు, ఆయనతో చాలా విషయాలు మాట్లాడేది ఉంది. జగన్ ఆర్ట్స్ విద్యాలయ జగన్ గారు ఉన్నారు. ముచ్చట్లు బోల్డ్ అని పెట్టేద్దాం. హలో అండి. హాయ్. హాయ్ నమస్తే. మీరు రేడియోలో పనిచేసి అంత స్పీడ్గా చెప్తున్నారు. మీ ముందు కనీసం అంత స్పీడ్ లేకపోతే మీరు తొక్కేరా నన్ను చిన్నపిల్లని చేసి. చెప్పండి. చెప్పాలా? జగన్ గారు ఫస్ట్లీ జగన్ ఆర్ట్స్ విద్యాలయ ఏంటది అసలు నాకు అర్థం కాలేదు. జగన్ అనేది నా పేరు. రైట్. మనం ఆర్టిస్ట్ కాబట్టి ఆర్ట్స్ అని పెట్టుకున్నా. విడియాల అనేది నా ఇంటి పేరు. విద్యాలయం ఇంటి పేరు? మా ఇంటి పేరు విడియాల. విడియాల? అది విడియాల నా ఇంటి పేరు. అట్లా జగన్ ఆర్ట్స్ అనేది కామన్ గా అందరికి ఉంటది. విడియాల అనే ట్యాగ్ నాకు ఒక్కడికే ఉంటది, ఎందుకంటే నా ఇంటి పేరు కాబట్టి. ఓకే. మీరు వైఎస్ జగన్ గారి కానీ బంధువులా? లేదు. లేదా? అసలు సంబంధం లేదు. లేదు. ఓకే ఓకే. ఆర్ట్స్ అంటే మామూలుగా బ్యాక్గ్రౌండ్ మీరు ఎంచుకోవడమే ఆర్ట్స్ ఎంచుకున్నారా? అట్లా కంప్లీట్ నాకు చైల్డ్హుడ్ నుంచి ఆర్ట్సే. ఓకే. నేను 8th క్లాస్ నుంచి 8th క్లాస్ వెళ్ళేటప్పుడు కూడా నేను ఈవినింగ్ టైంలో ఆర్ట్స్ నేర్చుకునేవాడిని. ఓకే. ఇక ఇంటర్లో కూడా ఆర్ట్స్ నేర్చుకున్నా. ఇక BFA బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ట్స్ మీద చేసిన. ఓకే. ఇక్కడ హైదరాబాద్లోనే. నెక్స్ట్ మాస్టర్స్కి బయటకు వెళ్ళిన. అక్కడ కూడా 1.5 year మాస్టర్స్ చేసుకున్నా. ఇక ఇక్కడ పెద్ద స్టూడియో పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ పెడదామని వచ్చిన. ఇక్కడ ఇన్స్టిట్యూట్ గట్రా అన్ని సెటప్ చేసి మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నా. మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నా? మళ్ళీ ఎందుకు ప్యారిస్కి? యాక్చువల్ ఏంటి, మనకు ఒక దగ్గర ఉండబుద్ధి కాదు. ఒక దగ్గర ఉండద్దు, అట్లా తిరుగుతూ ఉండాలి. మీరు యుఎస్ నుండి వచ్చేసినప్పుడు ట్రంప్ పంపించేసినాడు, డిపార్ట్ అయినాడు ఇట్లా అన్నారు కదా? లేదు, యాక్చువల్గా అది డిపార్ట్ ఏం లేదు. మనది 2028 వరకు వీసా వ్యాలిడిటీ ఉంది. అక్కడ ఎవరిని నాకు తెలిసి నా ముందు ఎవరిని అట్లా ఏం చేయలేదు. మనకి వీసా వ్యాలిడిటీ ఉన్న రోజులు వెళ్ళొచ్చు, ఏం ఇబ్బంది లేదు. అందుకని ఏం రాలేదు? ఎప్పుడన్నా మనం వెళ్ళిపోవచ్చు. మరి పెయింటింగ్ స్టూడియో ఎప్పుడు పెడుతున్నారు? ఒక 2 monthsలో అయిపోద్ది. ఈరోజే 10,000 అడ్వాన్స్ కొట్టిన, ఆఫీస్ రెంట్ తీసుకున్నా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ QCT బ్యాక్ సైడ్. ఓకే. ఇంకా చాలు చేసేయాలి. నేర్పిస్తారా? మీరే ఉంటారా లేకపోతే ఇంకెవరైనా? యాక్చువల్గా అది ఒక ఇన్స్టిట్యూషన్ లాగా పెడుతున్నా. ఒక 4 member ఆర్టిస్ట్లను ఇంక్లూడ్ చేస్తున్నా. ఇప్పుడు నేను పోర్ట్రేట్స్కి స్పెషల్. ఆ పోర్ట్రేట్స్ నేను టీచ్ చేస్తా. వాటర్ కలర్ సోయల్ సయ్యద్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఉన్నాడు, అతను టీచ్ చేస్తాడు. ఇంకా మా స్టూడెంట్ అనిల్ అని ఉంటాడు, అతనేమో చిన్నపిల్లలకి టీచ్ చేస్తాడు. ఇంకొకళ్ళు స్మృతి,
సృజన్య అని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఓకే. వాళ్ళు చిన్న పాపలకి టీచ్ చేస్తారు. అట్లా ఒక 5 మెంబర్స్ని గ్యాదర్ చేసి నేను మెయిన్ వికెట్ కింద ఉండి పెట్టేస్తున్నాను. ఓకే, నైస్. బట్ యాక్చువల్లీ అంటే మన ఇళ్ళల్లో ఎప్పుడు టీచరో ఇంజనీరో డాక్టరో అవ్వాలి కదా, మీరు ఆర్ట్స్ ఎందుకు ఎంచుకున్నారు? ఇంట్రెస్టా లేకపోతే దానికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ రీజన్ ఉందా? సెకండ్ క్లాస్ నుంచి నాకు ఆర్ట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. బొమ్మలు వేస్తుండే ఎప్పటి నుంచో? ఫుల్ ఇంట్రెస్ట్. యాక్చువల్ దీనికి ఒక స్టోరీ ఉంది. మా పేరెంట్స్ ముందు భయపడ్డారు. ఓకే. అరే అందరూ పెద్ద డాక్టర్ అవుదాం అది ఇది అవుదాం అనుకుంటాడు, ఈడేమో బొమ్మలు వేస్తూ ఉన్నాడు, ఈడు ఎట్లా అయిపోతాడు అని మా పేరెంట్స్ కొంచెం దిగులు పడ్డారు. ఓకే. ఇక అప్పుడు నన్ను హాస్టల్లో పడేసిండు. హాస్టల్లో అయితే బొమ్మలు గట్టి ఉండవని. నేను 3rd నుంచి 10th వరకు ఒకటే స్కూల్, ప్రజ్ఞ హై స్కూల్, హాస్టల్. ఓకే. 3rd క్లాస్కి హాస్టల్ జాయిన్? 3rd క్లాస్కి హాస్టల్. అయితే మా నాన్నకి తెలియంది ఏంటంటే హాస్టల్లో నన్ను ఎవరు చూడరు, ఊకే బొమ్మలు వేస్తుండే. ఊకే బొమ్మలు వేస్తుండే. తర్వాత నేను 8th క్లాస్కి వచ్చాక మా ఫాదర్ గుర్తించిండు, మంచి బొమ్మలు వేస్తాడు. బొమ్మలు వేస్తాడు. మా చుట్టాలు వచ్చిండు, వాళ్ళు చెప్పిండు అరే నువ్వు ఈ బొమ్మలు అది ఇది అన్నారు. మా నాన్న ఎక్కిపోయి ఇక బొమ్మలకు పంపించిండు. అప్పటిదాకా ముందు వద్దు అసలు బొమ్మల్లో వేసుకుంటున్నాడు అని చెప్పి హాస్టల్ వేసిన. హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందండి? క్రేజీ. అసలు హాస్టల్ లైఫే నాకు అంతా నేర్పింది. రైట్. అదేంటంటే మన పేస్ట్ మనమే ఒక 30 రూపాయలు పేస్ట్ ఏదైనా ఇచ్చారనుకో, నెక్స్ట్ నాన్న వచ్చే వరకు అది ఆపుకోవాలి, కొంచెం కొంచెం పెట్టుకోవాలి పేస్ట్ని. లైఫ్ నేర్పిస్తుంది అది మంచి. ఇంకోటి ఏంటంటే ఇంట్రోవర్ట్స్ ఉండరు హాస్టల్లో. ఓకే. మొత్తం వాడు పబ్లిక్ లో ఫుల్ జోస్తో హుషారుగా తిరిగేటట్టు ఉంటాడు. సో అక్కడ నేర్చుకున్నారు మాట్లాడడం గానీ. మంచి నాటుకోడి టైప్ ఉంటది హాస్టల్. నిజమే అది మాత్రం. అంటే ఆ హాస్టల్స్ లో 3వ తరగతి నుంచి అంటే ఇంకా రుద్ది 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 తయారు చేస్తారు. ఫుల్ దెబ్బలు పడుతుండే. కొట్టించుకునే వాళ్ళ? ఫుల్. చదువు బిడ్డనా కాదా మీరు? మనము యాక్చువల్ గా మనకు 3 ఉంటే చదువుతాం, లేదంటే చదవం. కానీ సైన్స్ మస్తు చదువుతా. ఓకే. సైన్స్ ఒకటి? సైన్స్ ఒకటే చదువుతా, ఏది చదవా. నాకు సైన్స్ అంటే మస్తు ఇష్టం. న్యూటన్ ఏమన్నా మళ్ళీ పుట్టినాడా ఇప్పుడు? అట్లేం లేదు, కానీ ఎందుకు సైన్స్ ఇష్టం అంటే దాంట్లో బొమ్మలు ఉండేవి చిన్నప్పుడు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా బొమ్మలు వేసే వాళ్ళు ఉన్నారా? తాతయ్య అట్లా ఇవ్వలేరు. ఓకే. నేను ఒక్క ఇంట్రెస్ట్ వచ్చింది అట్లానే? అట్లానే ఇంట్రెస్ట్ వచ్చింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? వ్యవసాయం. ఇప్పుడు మా 4 ఫాదర్స్ వ్యవసాయమే. ఓకే. మొత్తం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మాది. కానీ నాకు కూడా వచ్చు వ్యవసాయం. కరోనా టైంలో నేను వ్యవసాయం చేసిన. అవునా? ఏం పండించినారు? మెంతెం కూర. యాక్చువల్ ఏంటంటే ఎండాకాలం మెంతెం కూర పండదు ఆ హీట్ కి. నేనేం చేసిన అంటే ఒక 1/2 ఎకర్ తీసుకొని కంప్లీట్ గ్రీన్ నెట్ వేసి దాని కింద మెంతెం కూర పండించిన. అంటే మెంతెం కూర ఎండాకాలంలో రేట్ ఎక్కువ ఉంటుంది. మెంతి కూర అంతే కదా? మెంతి కూర. అమ్మ ఏం చేస్తారు? అమ్మ హౌస్ వైఫ్. అమ్మ హౌస్ వైఫ్. నాన్నకన్నా అమ్మకి ఎక్కువ పని ఉంటుంది. ఇప్పుడు మాకు వర్కర్స్ ఒక 10 మెంబర్స్ మినిమం ఉంటారు అగ్రికల్చర్ ఫీల్డ్. వాళ్ళందరికి ఫుడ్ చేయడం గట్రా అమ్మనే ఎక్కువ బిజీ ఉంటుంది. ఓకే.